మీలో ఎంతమంది మీ డెసిషన్ మీద స్టిక్ ఆన్ అవుతారు? మీరొక నిర్ణయం తీసుకున్నారు. ఒక డెసిషన్ తీసుకున్నారు. దేవుని వాక్యానుసారం ఒక నిర్ణయం తీసుకున్నారు. మీరెంతమంది స్టిక్ ఆన్ అయి ఉండగలరు? సిట్యుయేషన్ బట్టి. సిట్యుయేషన్ బట్టి డెసిషన్స్ మారిపోతుంటాయా? దేవుడు మనకి కొన్ని కట్టడలు, ఆజ్ఞలు, ఇన్‌స్ట్రక్షన్స్ ఎన్నో ఇచ్చాడు. అవునా? వాటి మీద మనం ఏం చేయాలి? స్టిక్ ఆన్ అయి ఉండాలి. సో, లైఫ్‌లో మనం ఆత్మీయంగా ఎదుగుతున్న కొద్దీ, మనకి వాక్యపు అవగాహనొచ్చే కొద్దీ, మనం ఏం చేస్తాం? డెసిషన్స్ తీసుకుంటాం. అవునా? ఉదాహరణకి బాప్తిస్మం తీసుకోవాలి. ఎవరో బలవంతం చేస్తే చేసుకునేది, తీసుకునేది కాదు. చెప్తారు. అందరూ చెప్తారు. కానీ వాక్యపు అవగాహనలో ఆ డెసిషన్ తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? మనదే. ఇండివిడ్యువల్‌దే. ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే. ఆ రెస్పాన్సిబిలిటీతో మీరు ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు, ఆ డెసిషన్ మీద ఎంతకాలం స్టిక్ ఆన్ అయ్యి ఉండగలరు అనేది క్వెషన్. ఫర్ ఎగ్జాంపుల్ బాప్తిసం తీసుకున్నారు. తీసుకున్నోళ్ళున్నారిక్కడ. కొంతమంది తీసుకోలా. మీరు అంటే వాక్యానుసారంగా ఒక అవగాహన కలిగి మారుమనసు పొంది, రక్షణ పొంది బాప్తిసం తీసుకోవాలి అనే డెసిషన్‌తో రక్షణ అనుభవంలోకి అడుగుపెట్టారు. ఎంతకాలం ఆ నిర్ణయం మీద స్టిక్ ఆన్ అయ్యి ఉండగలరు? అంటే పరిస్థితులను బట్టి డెసిషన్ మారిపోద్దన్నాడాడు. అంటే పరిస్థితులను బట్టి నువ్వు తీసుకున్న రక్షణ అనుభవంలో నుంచి నువ్వు బయటికెళ్ళిపోతావనేదిగా. ఏ డెసిషన్ అయినా సరే లైఫ్‌లో మనం తీసుకునే డెసిషన్ అంటేనే ఆ డెసిషన్‌కి ఆ తీర్మానంకి ఏం జేయాలి? స్టిక్ ఆన్ అయ్యి ఉండాలి. అవునా? అలాంటి డెసిషన్సే తీసుకోవాలి. ముఖ్యంగా ఆత్మీయమైనటువంటి విషయాలు. సరే, ఇంతకీ దానియేలుకున్న ప్రత్యేకత ఏంటంటే, దానియేలు ఎవరు? దానియేలు జస్ట్ నార్మల్ వ్యక్తి. యోధుడు. ఇజ్రాయేలీయుడు. ఆ! కామన్ మ్యాన్. అర్థమైందా? అంటే నీకులాగా, నాలాగా కామన్ మ్యాన్. ఈ యూదులు ఇజ్రాయేలీయుల్ని ఆ టైంలో, ఆ కాలంలో హిస్టరీలో ఏం జరిగిద్దంటే, బబులోనీయులు అని ఒక కింగ్‌డమ్ ఉండేది. వాళ్ళు ఇజ్రాయెల్ మీద అటాక్ చేసి, ఇజ్రాయెల్‌లో ఉన్నటువంటి ఈళ్ళందరిని ఏం చేస్తారంటే, క్యాప్చర్ చేసేస్తారు. తీసుకెళ్ళిపోతారు బానిసల కింద. వాళ్ళలో ఒకడు ఎవరు? దానియేలు. అలా ఇజ్రాయేల్‌లో బ్రతకాల్సినటువంటి దానియేలు బానిసగా ఎక్కడికొస్తాడనంటే బబులోనుకొస్తాడు. బబులోనుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఆ బబులోనుకి ఒక రాజుంటాడుగా. ఆ దేశానికి ఒక రాజుంటాడుగా. ఆ రాజు ఏం చేశాడనంటే, ఇలా తీసుకొచ్చినటువంటి వీళ్ళందరిలో మంచి జ్ఞానం కలిగి, మంచి సామర్థ్యత కలిగి, అన్నిట్లో మంచి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళని తీసుకురండి. వాళ్ళని తన కొరకు ఏం చేయాలనుకుంటాడనంటే, ఉపయోగించుకోవాలి అనుకుంటాడు. తన కొరకు వాళ్ళని మౌల్డ్ చేయాలనుకుంటాడు. చేయాలనుకుని ఏం చేస్తాడనంటే, మొదటి అధ్యాయంలోకొస్తే మీరు 4 వచనం నుండి కింద చదవండి. తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరం నందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను హ్మ్. భాషను వారికి నేర్పము. మరియు రాజు తాను భుజించు ఆహారంలో నుండి తాను పానము చేయు ద్రాక్షారసంలో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చెను. నేర్పుము అని ఎవరు చెప్పారు? రాజు తన సేనాధిపతితో చెప్తున్నాడు. ఏమన్నాడనంటే, ఇలా దోచుకుని తీసుకొచ్చేసారు కదా! ఇశ్రాయేలీయుల్ని, యూదుల్ని. ఆళ్ళని వాళ్ళల్లో మంచి విద్య, సౌందర్యం, అందం ఇంకా అక్కడ చెప్తున్నాడు. మంచి ప్రావీణ్యత, జ్ఞానము, తత్వజ్ఞానము ఇయన్నీ తెలిసినోళ్ళుంటారు. అంటే మంచి స్మార్ట్‌గా ఉండేవాళ్ళుంటారు. హ్మ్. అట్లాంటోళ్ళని పిలిపించండి. వాళ్ళందరిని తీసుకొచ్చి ఏం చేయాలంటున్నాడనంటే, వాళ్ళ కల్దీయుల భాష, అలాగే కల్దీయుల విద్య ఏం చేయాలి? నేర్పించండని చెప్పి ఆజ్ఞ జారీ చేస్తాడు. అర్థమవుందా? ఆజ్ఞ జారీ చేస్తే అలా పిలిపింపబడిన కొందరిలో నలుగురుంటారు. ఎవరీ నలుగురనంటే, ఒకడు దానియేలు, షద్రకు, మేషక్, అబేద్నెగో.
ఈ నలుగురు అంటే ఈ నలుగురికి ఇప్పుడేముంది? మంచి జ్ఞానం ఉంది. సకల విద్యలు ఎరిగిన వారు. మంచి ప్రావీణ్యత ఉంది. సౌందర్యం ఉంది. ఫిలాసఫీలు తెలిసిన వాళ్ళు. తత్వజ్ఞానం తెలిసిన వాళ్ళు. హ్మ్. అంటే ఇజ్రాయేల్‌లో అంత స్మార్ట్‌గా ఉండేవాళ్ళనమాట దానియేలు. అందులో దానియేలు గురించి మనం మాట్లాడుతున్నాం. అలా దానియేలుని షడ్రక్, మేషక్, అబేద్నెగోలను తీసుకొస్తే ఆ అధిపతి ఏం చేస్తాడనంటే అక్కడున్నటువంటి విధానాలు, అక్కడున్నటువంటి విద్యలు, అక్కడున్నటువంటి విగ్రహారాధన సంబంధమైనటువంటి వ్యవహారాలు, హ్మ్. అక్కడున్న అక్కడున్నటువంటి ఆహార పద్ధతులు అన్నీ కూడా వీళ్ళకి అలవాటు చేయాలని చూస్తాడు. 8వ వచనంలోకొద్దాం. 8వ వచనం. భోజనమును రాజు భుజించు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసము ఆ! పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి అక్కడికి ఆగుదాం. ఇప్పుడు అక్కడ విద్య, అక్కడ భోజనం, అక్కడ ఆహారం, ఆ! ఇయన్నీ వాళ్ళకి పెట్టి వాళ్ళనేం చేయాలని చూసాడనంటే వా వాళ్ళ వైపు ఆ రాజు వైపు ఏం చేయాలనుకున్నాడు? మౌల్డ్ చేయాలి అని అనుకున్నాడు. హ్మ్. అవునా? మౌల్డ్ చేయాలనుకుంటే దానియేలు తీసుకున్న డెసిషన్ ఏంటంటే రాజు చేసే భోజనం, రాజు తినే ఫుడ్ పొర్రపాటును కూడా నేనేం చేయకూడదు? తినకూడదు. తింటే ఏమవుతాను? అపవిత్రమవుతాను అని దానియేలుకి ఏం తెలుసు? ముందుగానే తెలుసు. ఇప్పుడు రాజు చేసే భోజనం ఎందుకు తింటే దానియేలు ఎందుకు అపవిత్రం అవుతాడు? సింపుల్ టర్మ్స్‌లో చెప్పాలంటే అది విగ్రహ సంబంధమైన ఆహారం. సో, అది పొరపాటున కూడా ఏం చేయకూడదు? తినకూడదు. సో, దానియేలుకి ఏం తెలుసంటే ఆ ఆహారం తింటే నేనేమైపోతాను? అపవిత్రం అయిపోతానని తెలిసి ఏముద్దేశించాడంట? ఏం తీర్మానం తీసుకున్నాడు? నన్ను అపవిత్రం చేసే ఆ భోజనం, ఆ ఆహారం నాకు లేదు. సో, ఇది దానియేలు తీసుకున్న డెసిషన్. ఇప్పుడు క్వెషన్ ఏంటనంటే దానియేలుకి ఎదురైనట్లే మనకు కూడా ఏమి ఎదురవుతాయంటే ఛాలెంజెస్ ఎదురవుతాయి. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనకి కూడా ఎన్నో ఛాలెంజెస్ వస్తాయి. ఎందుకు మనకే వస్తాయి అనంటే, ఎందుకు దానియేలుకే వచ్చింది? చాలా సింపుల్. రాజు యొక్క టార్గెట్ ఎవరో తెలుసా? మంచి విద్య, మంచి జ్ఞానము, హ్మ్. మంచి తత్వజ్ఞానం. ఆ! అంటే రాజు లోక సంబంధమైన రాజు కోరుకునేదేంటి? అన్నిట్లో ఆరితేలినోడే నాకు కావాలి. స్మార్ట్‌గా ఉండేవాడే నాకు ఉపయోగపడతాడు. సైతాన్ గాడు గూడా అంతే. దేవునిలో ఎవరైతే ఎదగాలని చూస్తారో, దేవునిలో ఎవరైతే వర్ధిల్లాలని చూస్తారో, వాక్యపు అనుభవంలో, ఆరాధనలో, ప్రార్థనా జీవితంలో ఎవరైతే ఇంకొక అడుగు, ఇంకొక మెట్టు ఎదిగే కోణంలో ఉంటారో, అలాంటి వాళ్ళనే సాతాను గాడు ఏం చేస్తాడో తెలుసా? టార్గెట్ చేస్తాడు. అర్థమవుతుందా? నీ క్రియేటివిటీ దేవునికి ఉపయోగకరంగా ఉంటే వాడు నిన్ను టార్గెట్ చేస్తాడు. నీ జ్ఞానం దేవునిలో ఉంటే వాడు నిన్ను టార్గెట్ చేస్తాడు. నీ పరిచర్య, నీకున్న జ్ఞానం, నీకున్న స్మార్ట్‌నెస్, నీకున్న క్రియేటివిటీ నువ్వు దేవునికి ఉపయోగకరంగా వాడబడాలి అని అనుకుంటున్నప్పుడల్లా నువ్వు వాడికి ఏమవుతావంటే టార్గెట్ అవుతావు. అర్థమవుతుందా? టార్గెట్ అయినప్పుడు వాడేం జేస్తాడు? ఈ రాజు ఎలాగైతే దానియేలుని ప్రలోభ పెట్టాలనుకున్నాడో, అలా సాతాను గాడు గూడా, అపవాది కూడా ప్రలోభ పెడతాడు. టెంప్ట్ చేస్తాడు. లోక సంబంధమైనటువంటి వాటిని మన ముందుంచి ఏం జేస్తాడు? టెంప్ట్ చేస్తాడు. అర్థమవుతుందా? ఉదాహరణకి ఇప్పుడు అక్కడ దానియేలుకి సంబంధించి భోజనం, ఆహార విషయం. ఆహార విషయం అనంటే ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే, మాట్లాడాలంటే దానియేలు గాని, అక్కడ ఉన్నటువంటి తన స్నేహితులు గాని, నాన్ వెజ్ అనేది ముట్టుకోరు. కానీ రాజుగారి భోజనం ఏంటి? నాన్ వెజ్జే. అప్పుడు దానియేలుకున్న తీర్మానం ప్రకారం అది తింటే ఏమైపోతాను? అపవిత్రం అయిపోతాను. సో, రాజు టార్గెట్ ఏంటంటే మనల్ని ఏం చేయాలని?
అపవిత్రం చేయాలని. సైతాను గాడి టార్గెట్ ఏంటనంటే పవిత్రంగా నువ్వు జ్ఞానం కలిగి, నువ్వు సామర్థ్యత కలిగి, నీకున్నటువంటి టాలెంట్‌తోనో, నీకున్నటువంటి శక్తితోనో, నీకున్నటువంటి బలంతోనో, నీకున్నటువంటి ఆరోగ్యంతోనో, నువ్వు దేవునికి ఉపయోగపడుతూ ముందుకు సాగుతున్నప్పుడు వాడేం చేస్తాడనంటే నిన్నేదో రీతిగా అపవిత్రపరచాలని వస్తాడు. అర్థమవుతుందా నా మాట? మిమ్మల్ని ఏదోలాగా వాడి వైపుకి ఆకర్షించాలని వస్తాడు. దానియేలుకి సంబంధించింది అది ఫుడ్ అయితే మనకి వివిధ రకాలుంటాయి. కొంతమందికి ఫ్యాషన్ అవ్వచ్చు, కొంతమందికి టీవీ అవ్వచ్చు, కొంతమందికి సినిమాలవ్వచ్చు, కొంతమందికి రకరకాలయి ఉంటాయి. దేని ద్వారా నువ్వు ఏం చేయబడకూడదు? అపవిత్రము చేయబడకూడదు. ఎందుకు అపవిత్రం చేయబడకూడదనంటే వాక్యమంటుంది, దేవుడన్నాడు, "నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును ఎలా ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి." ఇప్పుడు చాలా సింపుల్ క్వెషన్ ఏంటనంటే, నాన్ వెజ్ తింటే అపవిత్రం అయిపోతారా? అని అనిపిస్తది మనకి. మరి మనం తింటాంగా, అన్నీ తింటాం. కోడిని గూడా తినేస్తాం. కానీ దానియేలుకి సంబంధించి పుట్టుకతో దానియేలు లైఫే అది. దానియేలు డెసిషనే అది. దానియేలుకి సంబంధించి ఆ రాజుగారిచ్చే భోజనం అది బలి అర్పణతో కూడిన భోజనం. అక్కడ మ్యాటర్ నాన్ వెజ్జా, వెజ్జా అని కాదు. అది బలి అర్పణతో చేయబడిన భోజనం. సో, దాన్నేం చేయకూడదు? భుజించకూడదు. అది ముట్టుకోకూడదు. ముట్టుకుంటే అపవిత్రం అయిపోతాను అని దానియేలు ముందుగా ఎలాగైతే గుర్తించాడో, మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, మనం ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు, మనల్ని అపవిత్రపరిచేవెన్నో ఉన్నాయి. మనల్ని అపవిత్రపరచాలని సైతానుగాడు మన ముందు పెట్టే ఎన్నో ఉన్నాయి. ఈ ఒక్క దాంట్లోనే కొన్ని వేలున్నాయి మనల్ని అపవిత్రపరచడానికి. ఈ మొబైల్ ఫోన్‌లోన. ఎబ్రీ పత్రికలో అంటాడు, సులువుగా చిక్కులు పెట్టే పాపములు. సరే మీకు అర్థం అవ్వటం కోసం చెప్దాం. ఎబ్రీ పత్రిక 12 అధ్యాయం. పాపములు మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపములు సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పనులలో ఓపికతో పరిగెత్తుదుము. ఓకేనా? సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు మన ముందేముంది? సులువుగా చిక్కులు పెట్టే పాపములున్నాయి. అంటే చిన్న చిన్న పాపములు అనుకుంటాం. చిన్న చిన్న తప్పులేగా అని అనుకుంటాం. కానీ అవేం చేస్తాయి? చిక్కులు పెట్టేస్తాయి. చిక్కులు పెట్టేస్తే ఏం చేయలేం మరలా ముందుకి నడవలేం. అర్థమవుతుందా? అయితే అలా సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపములు మన ఎదుట ఉన్నప్పుడు, సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపములు మన ముందున్నప్పుడు వాక్యం ఉంటుంది, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మనం ఏం చేయాలి? ముందుకు సాగాలి. సరేనా? సరే. అది అలా ఉంచినట్లయితే తిరిగి దానియేలు దగ్గరకొస్తే, ఇప్పుడు ఆ భోజనం తినడం ఎంత టైము? ఎంతసేపు? ఆ భోజనం చేస్తే, ఆహారం తింటే రాజుగారి దృష్టికి దానియేలు గాని, షద్రకు, మేషకు, అబేద్నెగోలు గాని చాలా గొప్పోళ్ళైపోయేవాళ్ళు. అయినప్పటికిని దానియేలుకున్న డెసిషన్ చాలా గొప్పది. అర్థమవుతుందా? ఎంత పెద్ద రాజే చెప్పినా, ఎంత గొప్పోడే చెప్పినా, నాకొక డెసిషన్ ఉన్నప్పుడు, ఆ డెసిషన్ నేనేం చేయకూడదు? తొలగి పోకూడదు. నాకు ముందు ఒక గీత ఉన్నప్పుడు, ఆ గీత నేనేం చేయకూడదు? దాటకూడదు. మన లైఫ్‌లో కూడా ఈ లోకంలో మనల్ని అపవిత్రపరిచేవి, లోక సంబంధమైనవి ఎన్నో మన ముందు ఉన్నాయి. సులువుగా చిక్కులు పెట్టే పాపములు అన్నాడు. అవునా? సో, దేవుని బిడ్డలంగా మన సిట్యుయేషన్ ఏంటి? అలాంటి పరిస్థితుల్లో ఫ్రెండ్స్ దగ్గరికెళ్తారు, కాలేజీలకెళ్తారు, స్కూల్స్‌కెళ్తారు, లేకపోతే బంధువుల దగ్గరికెళ్తారు. చెయ్యకూడనివి ఏవో ఒకటి చెప్పి
అపవిత్రపరిచేటువంటి పరిస్థితులు వస్తాయి. అప్పుడు అప్పుడు వాట్ ఈస్ యువర్ డెసిషన్ అనేది క్వశ్చన్. ఉదాహరణకి మీ ఇంట్లో పెళ్లి జరిగిద్ది. మీ బంధువులందరూ వచ్చి చేరతారు. అవునా? వాళ్ళలో దేవుని నమ్మనోళ్ళు కూడా ఉంటారుగా. ఉమ్, ఉదాహరణకి మీ పెళ్ళి అనుకుందాం. ఉమ్, దేవుని నమ్మనోళ్ళు ఉంటారుగా. వాళ్ళొచ్చి అది చేయాలి, ఇది చేయాలి అంటే లోక సంబంధమైనటువంటి ఆచారాలని మీ ముందు పెట్టి ఇది చేయాల్సిందే కంపల్సరీగా. ఇది చేయకపోతే ఇక నేను పెళ్ళికి రానంటది. మీ పిన్నో, మీ అత్తో, మీ బాబాయో ఎవడోడు అంటాడు. ఉంటాడు అట్లాంటోళ్ళు. వాట్ ఈజ్ యువర్ డెసిషన్? అది చెయ్యాలని ఆళ్ళు బలవంతం చేస్తారు. లేకపోతే కాలేజీలకెళ్తారు. ఉద్యోగం చేసే చోటకెళ్తారు. ఫ్రెండ్స్ సినిమాకో లేకపోతే చెయ్యకూడని ఒక ఏదైనా అపవిత్రమైన వాటికో రమ్మని తీసుకెళ్తారు. వాట్ విల్ బి యువర్ డెసిషన్? దేవుని బిడ్డగా అసలు మీ స్టాండ్ ఏంటి? ఎవరు పిలిస్తే ఆళ్ళకి గుంపులో ఆ! అంటే ఎళ్ళిపోవడమేనా? లేకపోతే మీకంటూ ఒక స్టాండ్ ఉందా? మీకంటూ ఒక కట్టడి ఉందా? మీకంటూ ఒక డెసిషన్ ఉంది. అది నన్ను అపవిత్రపరుస్తుంది అని అనుకున్నప్పుడు అది నాకొద్దు అని చెప్పగలిగే దమ్ముందా? ఆబ్వియస్‌లీ నో అని చెప్తారు. నో అని చెప్పగలిగే దమ్ముందా అని అడుగుతున్నా నేను. అందరూ చెప్పరు గదా! అందరూ చెప్పలేక బాధంతా మాకు. చెప్తే మాకింత బాధెందుకు? యేసయ్యనే సైతాన్ గాడు ఏం చేసాడొచ్చి? ఆ! టెంప్ట్ చేసాడా? శోధించాడా? మరి మనం ఎంత? యేసయ్యనే వాడొచ్చి శోధించాడనంటే నువ్వు నేనెంత ఆడి దృష్టికి? ఈజీగా టెంప్ట్ చేస్తాడు. ఎందుకు టెంప్ట్ చేస్తాడు? సైతాన్ గాడు ఎందుకు టెస్ట్ చేస్తాడు? నిన్ను అపవిత్రపరచాలని. దేవుడు నిన్ను పవిత్రంగా, పరిశుద్ధంగా చేయాలని దేవుడేం చేశాడు? నీ కొరకు రక్తం కార్చాడు. ఆ పరిశుద్ధతను తీసేయాలనే సైతాన్ గాడి పని. సో, లైఫ్‌లో మీరెళ్ళిన చోట గాని, మీరు నివసిస్తున్న చోట గాని, మీరుంటున్న చోట గాని, మిమ్మల్ని అపవిత్రపరిచేది ఏది మీ జీవితంలో వచ్చినా ఏం చెప్పగలగాలి? నో అని చెప్పాలి. చెప్పగలగాలి. ఆ దమ్ముండాలి. అర్థమైందా? యేసయ్య ఏం చేశాడు? శోధించాడు సైతాన్ గాడొచ్చి. శోధిస్తే ఎన్ని సార్లు శోధించాడు? 3 సార్లు శోధించాడు. అవునా? 3 సార్లు శోధిస్తే 3 సార్లు యేసయ్య ఏం చేశాడు? దేవుని వాక్యంతో తిరిగి సైతాన్ గాడిని గద్దించాడు. అవునా? మనం గూడా శోధింపబడుతున్నప్పుడు సైతాన్ గాడు లోకానుసారమైనటువంటి అట్రాక్షన్స్‌కి మనల్ని లాగుతున్నప్పుడు ఏం చెప్పగలగాలి? నో అని చెప్పగలగాలి. అర్థమవుతుందా? లోక సంబంధమైనది ఏది మనలో ఉండటానికి వీల్లేదు. రామపత్రికలకు రండి ఒకసారి. 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును ఆ! అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మరి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ఏంటి రూపాంతరం పొందడం అంటే? రూపాంతరం పొందడం అంటే మారుమనసు పొందడం. మారుమనసు పొంది రూపాంతరం నూతనంగా రూపాంతరం పొందాలి. అంటే ఏంటి? ఫస్ట్ ఏమన్నాడు? ఈ లోక మర్యాదను అనుసరింపక అంటే ఈ లోకానికి కొన్ని మర్యాదలున్నాయి. మర్యాద అంటే రెస్పెక్ట్ కాదక్కడ. హ్మ్. ఆ! రెస్పెక్ట్ కాదక్కడ. ఫార్మాలిటీస్. ఇంగ్లీష్ వెర్షన్ ఎవరి దగ్గరన్నా ఉందా? గట్టిగా చదువు అందరికి వినపడాలి. డు నాట్ డు నాట్ కన్ఫార్మ్ టు దిస్ వరల్డ్ అంటే ఈ లోక పద్ధతులు, లోకానుసారమైనటువంటి ఆచారాలు, లోకానుసారమైనటువంటి వ్యవహారాలు, లోకం మనకి నేర్పించేటువంటి ఫ్యాషన్స్, లోకం మనకి నేర్పించేటువంటి వస్త్రధారణ, లోకం మనకి నేర్పించేటువంటి హెయిర్ స్టైల్స్, లోకం మనకి నేర్పించేటువంటి
ఏది దేవుని బిడల లైఫ్‌లో ఉండటానికి వీలు లేదు. అర్థమవుతుందా? ఆటికన్నిటికి ఏం చెప్పగలగాలి? నో చెప్పాలి. హెయిర్ స్టైల్ అనగానే నవ్వుతున్నారు కొంతమంది. కొత్త హెయిర్ స్టైల్స్ తయారైనాయి ఇప్పుడు. అట్లాగే చేపించుకోవద్దు అలాంటియేమి. అర్థమవుతుందా? లేవియాకాండం 19వ అధ్యాయం 27వ వచనం. మీ నుదిటి వెంట్రుకలను నీ మీ నుదిటి వెంట్రుకలను అంటే ఏంటి అర్థం? నెత్తి మీద ఉన్న వెంట్రుకల్ని ఇట్టా గుండ్రంగా కత్తిరించకూడదంట. అర్థమవుతుందా? ఎందుకు చెప్తున్నావు ఇయన్నీ చేయకూడదని? మహేమన్నా ఇదనుకున్నారా ఏంటి? బైబిల్‌లో ఉంది కాబట్టి చెప్తున్నాం. ఇయన్నీ ఎక్కడే? ఏ మర్యాదలు ఇయన్నీ? లోకంలో ఉండే మర్యాదలు. అందుకనే ఇజ్రాయేలీయులు, యూదులు ఎప్పుడు ఫుల్ బీడ్‌తో ఉంటారు. పొరపాటున కూడా బ్లేడ్ అనేది పడదు. అర్థమవుతుందా? దేవుని బిడ్డలు కూడా అంతే. మేము బైబిల్ కాలేజ్‌కి వెళ్ళినప్పుడు కూడా అయితే క్లీన్ షేవ్ చేసేసి ఉండాలి. లేకపోతే ఫుల్ గెడ్డం పెంచుకోవాలి. ఎందుకు అలాంటి హెయిర్ స్టైల్స్, అలాంటి వస్త్రధారణలు, హ్మ్. లోక సంబంధమైనటువంటి వేషాలు ఎందుకు వద్దంటే వాక్యంలో ఉంది కాబట్టి చెప్తాం. అర్థమవుతుందా? అలా చేపించకూడదు ఇంకా. గుండ్రంగా పైన మాత్రం ఒత్తుగా ఉంచుకొని అవన్నీ లోకానుసారమైన పద్ధతులు. మీరేదో స్టైల్‌గా తయారైతే మేమేమో అసూయపడి చెప్తున్నాం అన్నట్టు ఫీల్ అవుతారు మీరు. హ్మ్. వాక్యంలో ఉంది కాబట్టి చెప్తాం. వాక్యంలో లేకపోతే మీకంటే ఎక్కువ స్టైల్‌గా తయారవుతాము. ఇప్పుడు దానియేలుకున్న ప్రత్యేకత ఏంటి? తీసుకున్న దేవుని వాక్యానుసారంగా చేయబడినటువంటి తీసుకున్న డెసిషన్‌కి లైఫ్ లాంగ్ ఏం చేయబడ్డాడు తెలుసా? స్టిక్ ఆన్ అయ్యాడు. అర్థమవుతుందా? ఇంకోటి అలా స్టిక్ ఆన్ అయ్యి తీసుకున్న డెసిషన్ ప్రకారం వాక్యానుసారం దానియేలు జీవించినందుకు పరీక్ష చేయబడతాడు. అప్పుడు అధిపతి అంటాడు, "అయ్యో! మా ఆహారం తినకపోతే మీకు బలం ఎక్కడొస్తది? మీకు అన్నం ఇంకెక్కడ పెరుగుద్ది? అంటే మేమిచ్చే ఆహారం తింటేనే మీకు బలం వస్తది. మేమిచ్చే ఆహారం తింటేనే మీకు బలం పెరుగుద్ది." అంటే లేదు లేదు మమ్మల్ని ఒక 10 రోజులు పరీక్షించండి. మేము ఇలాగే ఇదే తింటాం. మాకు ఆ భోజనం వద్దు. ఆ తర్వాత మీరు చూడండి అని పరీక్షింపబడితే అందరికి సెలెక్ట్ చేయబడిన అందరికి రాజుగారి భోజనమే. ఈ నలుగురికే శాకాహారం. వెజిటేరియన్. రాజుగారి భోజనం కాకుండా నార్మల్ ఫుడ్. అంతా అయిపోద్ది. అన్ని రోజులు ఆ పరీక్షింపబడిన దినాలన్నీ అయిపోయిన తర్వాత చూస్తే ఆళ్ళందరికంటే అందంగా, సౌందర్యంగా, ఆరోగ్యంగా, బలంగా ఎవరున్నారో తెలుసా? దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కనిపించారట. అర్థమవుతుందా? సో, అలా దానియేలు బబులోను రాజ్యంలో కూడా ఆశీర్వదింపబడడం మొదలుపెట్టాడు. రాజుగారి దృష్టికి మిక్కిలి విలువ కలిగిన వాడిగా దానియేలు మారుతూ వచ్చాడు. అర్థమవుతుందా? సో, సింపుల్ టర్మ్స్‌లో ఒక మాటలో చెప్పాలంటే దేవుని మాటకి స్టిక్ ఆన్ అయి బ్రతికితే, దేవుని వాక్యానుసారం మనం తీసుకునే డెసిషన్స్‌కి స్టిక్ ఆన్ అయి బ్రతికితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడో తెలుసా మనల్ని? ఆశీర్వదిస్తాడు. కామన్ మ్యాన్‌గా ఉన్న దానియేలు ఆ దేశానికే ఏమైపోయాడో తెలుసా? ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. అంతగా దేవుడు ఏం చేశాడో తెలుసా? దానియేలుని ఆశీర్వదించాడు. కారణం ఒకటే. వాక్య ప్రకారం, దేవుని కట్టడ ప్రకారం తీసుకున్న డెసిషన్స్‌కి దానియేలు ఏం చేశాడో తెలుసా? నిలబడ్డాడు. స్థిరమైన మనస్సు కలిగిన వాడిగా ఉన్నాడు. అర్థమవుతుందా? సో, మనం గూడా అలా వాక్యానుసారంగానే కట్టబడాలి. వాక్యానుసారంగానే మన జీవితాలు ఉండాలి. లోక మర్యాదలు, లోక సంబంధమైనటువంటి వ్యవహారాలు, లోక సంబంధమైనటువంటి ఆచారాలు, లోక సంబంధమైనటువంటి మర్యాదలు, ఫార్మాలిటీస్ ఇంకోటి, ఇంకోటి ఎన్నో సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపం లాంటివి ఈ యంగ్ స్టేజ్‌లో చాలా ఎదురవుతాయి. అర్థమవుతుందా? వాటన్నిటికి డానియేల్ నో చెప్పినట్లు మీరు కూడా ఏం చెప్పగలగాలి? చెప్పాలి గట్టిగా.
ఏం చెప్పాలి? సరిపోవట్లే ఇంకా. ఆ! చెప్తే దానియేలుని ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని కూడా ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు.